లాస్ట్ క్లాస్లో మనం హీట్ అనే లెసన్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చెప్పాం. ఓకే, హీట్ లెసన్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా దగ్గర అయితే టెక్స్ట్ బుక్ ఉంది. మీకు టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ఫార్మేట్లో పంపించడం జరిగింది. ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు టెక్స్ట్ బుక్ని చూడొచ్చు. దాంట్లో ఫస్ట్ పేజ్లో ఈరోజు మనం హీట్ లెసన్ కంప్లీట్ చేయబోతున్నాం. చూడండి, హీట్ అనే లెసన్లో ఫస్ట్ యాక్టివిటీ నెంబర్ 1 ఉంది. యాక్టివిటీ 1లో ఏం చెప్తున్నాడు? యాక్టివిటీ 1లో ఏం చెప్తున్నాడంటే వాట్ ఈజ్ హీట్ ఎనర్జీ. హీట్ అనేది ఒక ఎనర్జీ అని చెప్తున్నాడు. హీట్ ఎనర్జీ అనే దాని గురించి డెఫినేషన్ గురించి మనం లాస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు, అండ్ ఇట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ అని మనం చెప్పడం జరిగింది. సో హీటు, టెంపరేచరు అనే వాటన్నిటి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ హాట్నెస్ అంటే ఏంటి, కోల్డ్నెస్ అంటే ఏంటి అనే దాని గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు యాక్టివిటీ 1లో. ఓకే, 2 హాట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాడు. అంటే ఒకటి మ్యాచ్ స్టిక్, ఇంకొకటి ఐస్ క్యూబ్. సో మ్యాచ్ స్టిక్ని మీరు వెలిగించిన తర్వాత దాన్ని మీరు టచ్ చేశారు. టచ్ చేస్తే అది ఎలా ఉంటుంది? హాట్నెస్, హీట్గా తగులుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మీ బాడీ యొక్క టెంపరేచర్ కన్నా కూడా ఆ మ్యాచ్ స్టిక్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది? సో యూ విల్ ఫీల్ హాట్నెస్ అనేది ఫీల్ అవుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది మ్యాచ్ స్టిక్కి హాట్నెస్ని ఫీల్ అవుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐస్ క్యూబ్ని పట్టుకున్నారు. ఐస్ క్యూబ్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. కోల్డ్నెస్ ఫీల్ అవుతారు, అంతేనా? సో ఎప్పుడు హాట్నెస్ ఫీల్ అవుతున్నారు మీరు? మీ బాడీ టెంపరేచర్ కన్నా కూడా హై టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్స్ని మీరు టచ్ చేస్తే హాట్నెస్ని ఫీల్ అవుతారు. మీ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉంటే కనుక మీరు కోల్డ్నెస్ని ఫీల్ అవుతారు, అంతే కదా? సో వాటి హాట్నెస్ అంటే ఏంటి, కూల్నెస్ అంటే ఏంటి, ఆ ఫీలింగ్స్ గురించి మీ సెన్సింగ్ ఆర్గాన్ చర్మం ద్వారా మీరు దాన్ని సెన్స్ చేయగలరు. ఓకే, సో హీట్ యొక్క డెఫినేషన్ మనం చదువుకున్నాం. హీట్ డెఫినేషన్ అయింది. తర్వాత థర్మల్ ఈక్విలిబ్రియం అనే దాని గురించి ఇచ్చాడు పేజ్ నెంబర్ 2లో. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? థర్మల్ ఈక్విలిబ్రియం, సో 2 బాడీస్, ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. 2 బాడీస్ ఏబి అనేవి సేమ్ మాస్ ఉన్నాయి, సేమ్ మెటీరియల్తో అప్టైన్ అయిన 2 బాడీస్ ఉన్నాయి. ఓకే, ఏబి ఇవి రెండు సేమ్ మెటీరియల్తో తయారైన, సేమ్ వెయిట్ ఆర్ మాస్ ఉన్న 2 ఆబ్జెక్ట్స్. ఇవి రెండు కాంటాక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఏ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంది, బి యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంది. ఏ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంది, బి యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంది. రెండు కాంటాక్ట్ అయినాయి. అప్పుడు హీట్ ఏమవుతుంది? హాటర్ బాడీ నుంచి, అంటే ఏ నుంచి ఎక్కువ టెంపరేచర్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees అనుకుందాం, 60 degrees సెంటీగ్రేడ్, ఇది 30 degrees సెంటీగ్రేడ్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ విల్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. అందువల్ల ఏమవుతుంది? 60 degrees సెంటీగ్రేడ్ ఉన్న దగ్గర నుంచి 30 degrees సెంటీగ్రేడ్ వరకు ఇది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఈ రెండిటి యొక్క టెంపరేచర్ సేమ్ అయ్యేంత వరకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవాలి కండిషన్? దెర్ ఈజ్ నో హీట్ లాస్ అనేది ఏమీ లేనప్పుడు, ఏదో ఒక బాక్స్లో పెట్టారు దీన్ని, అప్పుడు హీట్ అనేది బయటికి వెళ్ళట్లేదు. ఓకే, అప్పుడు ఏమవ్వాలి? దీని టెంపరేచర్ ఎంత ఉందో దీని టెంపరేచర్ అంత అయ్యేంత వరకు కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటిల్ దెన్ హీట్ విల్ ట్రాన్స్ఫర్స్. ఓకే, హీట్ there is no transaction of heat in between 2 bodies. Okay, there is no transaction of heat in between 2 bodies when they are thermally contacted together. థర్మల్లీ కాంటాక్ట్ అయినప్పుడు హీట్ అనేది అసలు ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనే సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదే థర్మల్
ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ 60 degrees ఇక్కడ 30 degrees అన్నామంటే థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ ఎంత అవ్వాలి? 45 degrees సెంటీగ్రేడ్. కావాలంటే చూడండి, 60 - 15 ఎంత? 45. అంటే 60లోంచి 15 degrees దీనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి ఇది 45 అవుతుంది. ఇది 15 degrees తీసుకుంటుంది కదా, 30 + 15 45. రెండిట్ల యొక్క టెంపరేచర్ సేమ్ అయ్యేంత వరకు కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది థర్మల్ ఈక్విలిబ్రియం. తర్వాత హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ తెలుసు. తెలిసినా కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. హీట్, టెంపరేచర్. హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. So it is a measure of heat. Measurement of heat. Heat యొక్క మెజర్మెంటే టెంపరేచర్ అనమాట. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో దీని యూనిట్స్ ఏం చెప్తాం? ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి జూల్ ఆర్ కెలోరీ. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి? టెంపరేచర్ యొక్క యూనిట్స్ కెల్విన్ ఆర్ డిగ్రీ సెల్సియస్. సో కెల్విన్ నుంచి డిగ్రీ సెల్సియస్ స్కేల్ అనేది తర్వాత కన్వర్షన్, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో కెలోరీ దీని డెఫినేషన్ మనం ఆల్రెడీ నేను చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో. కెలోరీ, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ 1 degree centigrade of 1 gram mass object is called calorie అని చెప్పాను నిన్న. సో డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాను, కావాలంటే చూసుకోవచ్చు. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ 1 gram ఆబ్జెక్ట్ బై 1 degree centigrade ఈజ్ కాల్డ్ 1 gram ఆబ్జెక్ట్ అన్న 1 gram ఆఫ్ వాటర్, ఐ థింక్ 1 gram ఆఫ్ వాటర్ బై 1 degree centigrade ఈజ్ కాల్డ్ కెలోరీ. సో 1 calorie ఈక్వల్ టు 4.186 joules చెప్పుకున్నాం. సో 1 calorie అయితే 4.186 joules. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కెల్విన్ నుంచి సెంటీగ్రేడ్ స్కేల్ మార్చడం ఎలాగా? కెల్విన్ స్కేల్ టు సెంటీగ్రేడ్ స్కేల్, డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది ఆల్రెడీ మీకు 8th క్లాస్లో వచ్చింది. 8th క్లాస్లో వచ్చినా కూడా మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఓకే, సో డిగ్రీ సెంటీగ్రేడ్, వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత? 0 degree సెల్సియస్. సో ఈ 0 degree సెల్సియస్ ఆర్ 273 కెల్విన్ అని చెప్తాం. 273 కెల్విన్ అంటే డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్కి మార్చాలంటే ఏం చేయాలి? ప్లస్ 273 చేస్తే సరిపోద్ది. అంటే 0 + 273 కదా. సో డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్కి మార్చాలంటే ప్లస్ 273 చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 27 degree సెంటీగ్రేడ్, దీన్ని కెల్విన్లోకి మార్చాలి అంటే ఏమి యాడ్ చేస్తాను నేను? 273 యాడ్ చేస్తాను. 273 + 27 అంటే 300 కెల్విన్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని నుంచి నాకు కెల్విన్ స్కేల్ నుంచి సెంటీగ్రేడ్కి మార్చాలి. సేమ్ ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, మళ్ళీ ఇంకొకసారి చూడండి. సో కెల్విన్ స్కేల్ నుంచి సెంటీగ్రేడ్కి మార్చాలి అంటే ఏం చేస్తాను? కెల్విన్ స్కేల్ ఇచ్చాడు 273 కెల్విన్, ఇందాక ప్లస్ 273 చేశాను కదా, ఇప్పుడు -273 చేస్తే కనుక డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చేస్తాయి. 273 - 273 0 degree సెంటీగ్రేడ్. ఓకే, చూడవచ్చు మీరు ఇక్కడ. సేమ్ ఇక్కడ 300 కెల్విన్. 300 కెల్విన్ నుంచి 273 అంటే 300 నుంచి 273 తీసేస్తే ఎంత? 27 degree సెంటీగ్రేడ్. సో ఇట్ ఈజ్ అబౌట్ హియర్. చూడొచ్చు ఈ రెండింటిని మీరు బాగా గమనించినట్లయితే డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్కి మార్చాలంటే ప్లస్ 273 చేస్తాం. ఓకే, ప్లస్ 273 చేస్తాం ఎప్పుడు? డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్కి మార్చాలంటే. యూ కెన్ గెట్ ఇట్ బై దిస్ యారో మార్క్. ఓకే, అదే కెల్విన్ స్కేల్ నుంచి డిగ్రీ సెంటీగ్రేడ్లో మార్చాలంటే -273 చేస్తాం. -273 చేస్తే డిగ్రీ సెంటీగ్రేడ్ కెల్విన్స్ నుంచి డిగ్రీ సెల్సియస్కి మారిపోతుంది అనమాట.
ఓకే, ఇట్ ఈజ్ కన్వర్షన్. ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకొని వాటిని మీరు ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 3. మీకు టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మేట్లో పంపించాను, కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్ ఈజ్ యాక్టివిటీ నెంబర్ 3. ఈ యాక్టివిటీ నెంబర్ 3లో ఏం చెప్తున్నాడంటే వీడు, ఇట్ ఈజ్ అబౌట్ ద కైనెటిక్ ఎనర్జీ. దీంతో మనకు పని లేదు, కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. కైనెటిక్ ఎనర్జీ. సో ఎక్కడన్నా విన్నారా ఈ కైనెటిక్ ఎనర్జీ గురించి? వింటే విన్నారు, లేకపోతే మళ్ళీ చెప్తాను వినండి. సో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఎనర్జీస్లో మళ్ళీ టైప్స్ అనమాట ఇవి. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అని 2 టైప్స్ ఉంటాయి. సో వాట్ ఈజ్ మెంట్ బై కైనెటిక్ ఎనర్జీ అంటే, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, ఆబ్జెక్ట్ ఏదైనా మూవ్ అయితే కనుక దాని మోషన్ వల్ల, అంటే దాని మూమెంట్ వల్ల ఆబ్జెక్ట్కి ఎనర్జీ వస్తే దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ వల్ల ఎనర్జీ వస్తే కనుక ద ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. డెఫినేషన్ కావాలంటే రాసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ రివైండ్ చేసి ప్లే చేసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ద అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్ అంటే దాని యొక్క మూమెంట్ వల్ల ఎనర్జీ వస్తే కనుక దాన్ని కైనెటిక్ ఎనర్జీ అని పిలుస్తాం. దీన్ని కేఈ అని ఇండికేట్ చేస్తాం, కైనెటిక్ ఎనర్జీ. సార్ ఇప్పుడు ఇది మాకు ఎందుకు చెప్తున్నారు అంటే, ఇదే యాక్టివిటీ నెంబర్ 3. యాక్టివిటీ నెంబర్ 3లో ఏమి ఇచ్చాడంటే 2 బేకర్స్ తీసుకున్నాడు. నేను డ్రాయింగ్లో అంత పర్ఫెక్ట్ కాదని మీకు తెలుసు, అయినా కూడా ఐ విల్ ట్రై టు డ్రా. చూద్దాం. 2 బేకర్స్ తీసుకున్నాడు. ఈ బేకర్లో హాట్ వాటర్ తీసుకున్నాడు, ఈ బేకర్లో సేమ్ లెవెల్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాడు. ఓకే, ఫ్రిడ్జ్లో తీసుకున్న వాటర్, ఇది కోల్డ్ వాటర్ అనుకుందాం, అండ్ ఇదైతే హాట్ వాటర్. సో రెండిట్లోనూ ఫుడ్ కలర్స్ తెలుసు కదా, మీ ఇంట్లో కేకుల్లో కానీ వాటిల్లో ఏదన్నా స్వీట్స్లో కానీ వేస్తారు ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్. అలాంటి ఫుడ్ కలర్ ఏదో ఒకటి తీసుకొని దీంట్లో కొంచెం, ఈ బేకర్లో ఫస్ట్ బేకర్లో కొంచెం, సెకండ్ బేకర్లో కొంచెం వేసాడు అనుకుందాం. ఫుడ్ కలర్ని దీంట్లో డ్రాప్ చేశాడు. డ్రాప్ చేస్తే ఏమవుతుంది, దీంట్లో ఫుడ్ కలర్ స్పీడ్గా ట్రావెల్ అవుతుందా, దీంట్లో స్పీడ్గా ట్రావెల్ అవుతుందా, అది మనకు తెలియాల్సిందే. మీరు ఒకసారి వేసి చూస్తే తెలుస్తుంది. ఫుడ్ కలర్ లేదు, పోనీ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు పొడి వేసినా సరే ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్స్ అనే ఈ పార్టికల్స్, ఓకే, ఏదైతే మనం వేసామో దాని యొక్క పార్టికల్స్ మూమెంట్ అనేది మనం చూడొచ్చు. హాట్ వాటర్లో అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, కోల్డ్ వాటర్లో స్లోగా మూవ్ అవుతాయి. ఎందుకంటే హాట్ వాటర్ యొక్క ఎనర్జీ ఎక్కువ కాబట్టి. ఎనర్జీ ఇన్ హాట్ వాటర్ ఈజ్ మోర్, హెన్స్ ద పార్టికల్స్ విల్ మూవ్ ఫాస్టర్ ఇన్ దిస్ హాట్ వాటర్లో ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్. సార్ ఎలా చెప్పారు, పార్టికల్స్ అనేవి ఇక్కడ ఏమవుతాయి, చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. ఎందుకు, హాట్ వాటర్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కోల్డ్ వాటర్తో పోలిస్తే. అందుకే హాట్ వాటర్లో ఈ పార్టికల్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అంటే ఫాస్ట్గా మూవ్ అవడం వల్ల ఏ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్. వీటి యొక్క మోషన్ వల్ల కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది హాట్ వాటర్లో అయితే. అదే కోల్డ్ వాటర్లో అయితే కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ ఇక్కడ స్లోగా మూవ్ అవుతాయి కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ యాక్టివిటీ నెంబర్ 3. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే
టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. హాట్ వాటర్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్, సో కోల్డ్ వాటర్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్. సో టెంపరేచర్ ఎక్కువగా ఉంటే కనుక కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ తక్కువగా ఉంటే కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చెప్తాం, అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కైనెటిక్ ఎనర్జీ. టెంపరేచర్ ఎక్కువైతే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ తక్కువ అయితే కైనెటిక్ ఎనర్జీ తక్కువ అవుతుంది. కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పెట్టాను. ఓకే, సో ఈ పేజ్ కావాలంటే రన్నింగ్ నోట్స్ రాయండి. చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే బెటర్ ఆప్షన్. సో కావాలనుకుంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో యాక్టివిటీ నెంబర్ 4. నెక్స్ట్ యాక్టివిటీ 4. సో యాక్టివిటీ 4లో మనం ఏం చెప్తున్నాడంటే హీట్ ట్రాన్స్ఫర్స్ గురించి వీడు ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే హీట్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది మనకు తెలిసిన ప్రకారం హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాన్ని మనం థియరిటికల్గా అంటే థియరిటికల్గా అయితే చెప్పేసాం, కానీ ప్రాక్టికల్గా మనం ఎక్కడ ప్రూవ్ చేయలేదు కదా. ఈ ప్రూవ్ చేయడానికే ఈ యాక్టివిటీ అనమాట. ఈ యాక్టివిటీలో ఏం తీసుకున్నాడంటే ఒక బేకర్ తీసుకున్నాడు. సో ఈ బేకర్లో ఇక్కడ ఈ లెవెల్ వరకు కూడా వాటర్ వేసాడు, హాట్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం చెప్పాడు నాకు అనవసరం, కానీ ఐ నీడ్ టు గివ్ యూ ద కాన్సెప్ట్. సో ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఎక్కడ వరకు ఎంత ఉంది వాటర్, ఈ వాటర్ యొక్క టెంపరేచర్ 80 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుందాం. సో తర్వాత దీని మీద కోకోనట్ ఆయిల్ వేసాడు అనుకుందాం. కోకోనట్ ఆయిల్ ఎప్పుడు ఏమవుతుంది, వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది, రైట్. ఆయిల్ అనేది వాటర్ మీద ఫ్లో అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా, రైట్. సో ఈ ఆయిల్ యొక్క టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుందాం. ఓకే, ఇది ఒక బేకర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే రెండిట్లోనూ అంటే హాట్ వాటర్లో ఒక థెర్మామీటర్ మీకు తెలుసు కదా, అంటే టెంపరేచర్ని మెజర్ చేసే ఒక డివైస్. సో వాటర్లో డిప్ అయ్యేటట్టు ఒక థెర్మామీటర్ ఫిక్స్ చేశాను. సేమ్ ఆయిల్లో డిప్ అయ్యేటట్టు ఇంకొక థెర్మామీటర్ పెడతాను. ఓకే, ఓన్లీ ఆయిల్లో. సో ఈ టెంపరేచర్ ఈ థెర్మామీటర్ని ఏ అంటాను, ఈ థెర్మామీటర్ని బి అనుకుందాం. సో ఈ లోపల ఏముంటుంది, మెర్క్యూరీ లెవెల్ అనేది ఉంటుంది, అవునా. టెంపరేచర్ని బట్టి ఆ మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యి పై వరకు వెళ్తుంది. ఇక్కడ రీడింగ్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. రీడింగ్స్ అంటే మనకి ఎంత టెంపరేచర్ ఉందనేది తెలుసుకోవడానికి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఏ అనే థెర్మామీటర్ దేని యొక్క టెంపరేచర్ మెజర్ చేస్తుంది, వాటర్ యొక్క టెంపరేచర్ మెజర్ చేస్తుంది. బి అనే థెర్మామీటర్ దేని యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తుంది, కోకోనట్ ఆయిల్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తుంది, అంతేనా. ఏబి. సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ది ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్లోనే దేని యొక్క అంటే ఈ థెర్మామీటర్స్ ఈ రెండిట్లో దేని మెర్క్యూరీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, అర్థమవుతుందా. అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 థెర్మామీటర్స్ ఉన్నాయి. ఈ థెర్మామీటర్స్ రెండు, ఒకటి వాటర్లోను ఇంకొకటి ఆయిల్లోనూ డిప్ చేసాం. వాటర్ యొక్క టెంపరేచర్ 80 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆయిల్ యొక్క టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుందాం. ఇనీషియల్గా స్టార్టింగ్లోనే పెట్టినప్పుడు ఈ థెర్మామీటర్స్ రెండిట్లో దేని యొక్క మెర్క్యూరీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఎక్స్పాండ్ అయి ఉంటుంది. అంటే వాటర్లో ఉండే డిప్ చేసిన థెర్మామీటర్ యొక్క లెవెల్ ఎంత ఉంటుంది, చాలా హైగా 80 డిగ్రీస్ చూపిస్తుంది, పైకి ఉంటుంది.
ఆయిల్ది ఎక్కడెక్కడో 30 degrees దగ్గర చూపిస్తుంది, తక్కువగా ఉంది. తర్వాత ఏమవుతుంది, కాసేపటి తర్వాత హీట్ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, వాటర్ నుంచి ఆయిల్కి. ఎందుకు, వాటర్ యొక్క టెంపరేచర్ ఎక్కువ కాబట్టి ఎక్కడి నుంచి ఆయిల్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ హీట్ అనేది ఆయిల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా, ఇక్కడ ఉండే హాట్నెస్ ఈ ఆయిల్ అనేది అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టెంపరేచర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. డిక్రీజ్ అవ్వడం వల్ల ఈ మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది, డౌన్ఫాల్ అయిపోతుంది, తగ్గుతూ వస్తుంది. ఇది థర్మామీటర్ బి ఏమవుతుంది, సో ఈ హీట్ని ఇది గెయిన్ చేసుకుంటుంది కదా, కాబట్టి 30 degrees ఉండేదల్లా 31, 32, 33, 34 అలా పెరుగుతూ ఉంటుంది. ఇది 18 నుంచి 79, 78, 76, 66, 76, 75 అలాగే 60 అలా తగ్గిపోతూ ఉంటుంది. ఇది 31, 32, 33, 35, 40, 41, 42 అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి అని చెప్పడానికి ఒక యాక్టివిటీ. ఓకే, ఇక్కడ ఏలో మెర్క్యూరీ లెవెల్ డౌన్ అవుతూ ఉంటుంది, డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బిలో మెర్క్యూరీ లెవెల్ రైజ్ అప్ అవుతూ ఉంటుంది. అది యాక్టివిటీ నెంబర్ 4. సో ఈ యాక్టివిటీ నెంబర్ 4 అయ్యే టైంకి మనం ఇంకొకటి మెయిన్ పార్ట్ ఇంకొకటి తెలుసుకోవాలి. ఓకే, ఏంటిదంటే నిన్న మనం లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్పెసిఫిక్ హీట్. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ అనే దాని గురించి, స్పెసిఫిక్ హీట్ అనే ఒక కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. స్పెసిఫిక్ హీట్ దాని డెఫినేషన్ కూడా నిన్న లాస్ట్ క్లాస్లో నేను చెప్పినట్టు గుర్తు, కెలోరీ కిందనే స్పెసిఫిక్ హీట్ గురించి చెప్పాను. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 unit mass object by 1 unit. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ 1 unit మాస్ కలిగిన ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ 1 unit పెంచడానికి ఎంత హీట్ ఎనర్జీ అయితే కావాలో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. వాటర్కి అయితే కనుక కెలోరీ. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ దేని మీద ఆధారపడి ఉంటుంది, దాని రైజ్ ఇన్ టెంపరేచర్, దాని స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఆ స్పెసిఫిక్ హీట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. స్పెసిఫిక్ హీట్, దీని గురించి ఒక యాక్టివిటీ ఇచ్చాడు. దట్ యాక్టివిటీ ఈజ్ యాక్టివిటీ 5. దాంట్లో కూడా సేమ్, కాకపోతే కొంచెం ఈ డయాగ్రామ్ కొంచెం పెద్దగా ఉంది, ఇది మన వల్ల అవ్వదు. కాబట్టి నేను మీకు మళ్ళీ డయాగ్రామ్ చెప్పేస్తాను, చూడండి. దిస్ ఈజ్ యాక్టివిటీ నెంబర్ 5. ఈ యాక్టివిటీలో ఏముందో చూడండి, ఒక బేకర్ ఉంది, ఆ బేకర్లో వాటర్ ఉంది. ఓకే, పెద్ద బేకర్. ఓకే, పెద్ద బేకర్ని బాగా గమనించండి, చెప్పింది మాత్రమే చూడండి. ఈ పెద్ద బేకర్లో ఏముంది, వాటర్ ఉంది. ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత, హాట్ వాటర్ ఎట్ 80 degrees centigrade. దీని టెంపరేచర్ అంతా 80 degrees centigrade. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవని నాకు తెలుసు, ఒకవేళ ఉన్నట్లయితే చూడండి, వెల్ అండ్ గుడ్. లేకపోతే కనుక మీకు ఆల్రెడీ PDF ఫార్మేట్లో పంపించాను, దాంట్లో చూసుకున్నా సరే ఓకే. సో ఈ టెంపరేచర్ ఎంత, 80 degrees centigrade. తర్వాత దీంట్లో 2 టెస్ట్ ట్యూబ్స్ పెట్టాడు, AB అనే 2 టెస్ట్ ట్యూబ్స్ పెట్టాడు. ఆ 2 టెస్ట్ ట్యూబ్స్కి ఒక సింగిల్ హోల్ కలిగిన కార్క్స్ బిగించాడు. ఆ సింగిల్ హోల్ కలిగిన కార్క్ నుంచి, సింగిల్ హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి ఏం పెట్టాడు, దీంట్లోకి 2 థర్మామీటర్స్ అనేవి ఇన్సర్ట్ చేశాడు. ఓకే, ఒక దాంట్లో ఆయిల్ వేసాడు, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో వాటర్ వేసాడు, వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో ఆయిల్ ఎట్ రూమ్ టెంపరేచర్, వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్. అంటే ఎంత, ఇది 30 degrees ఫర్ ఎగ్జాంపుల్, ఇది 30 degrees అనుకుందాం. అప్పుడు హీట్ అనేది ఏమవుతుంది, హై ఎనర్జీ బాడీ నుంచి లో ఎనర్జీ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇటువైపుకి, అంటే ఈ 80 degrees ఏమవుతుంది, టెస్ట్ ట్యూబ్ ఏలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అండ్ టెస్ట్ ట్యూబ్ బిలోకి కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవుతూ
ఏమవుతుంది 80 డిగ్రీస్ ఉన్నదల్లా ఇది 30 డిగ్రీస్ ఇది 30 డిగ్రీస్ అనుకుంటున్నాం కదా. హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. సో రెండిట్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ మీరు కాసేపటి తర్వాత మీరు బాగా గమనించినట్లయితే ఈ రెండు మెటీరియల్స్ డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్లు అవి. ఒకటి ఆయిల్, రెండోది వాటర్. కిందన వాటర్ ఉంది, వాటర్ ఉందో ఏముందో మనకు అనవసరం. 80 డిగ్రీ సెంటీగ్రేడ్ దీనికి రెండింటికి ఈక్వల్గా పంపిస్తున్నాడు. సో ఏది తొందరగా హీట్ ఎక్కుతుంది, ఏది లేట్గా హీట్ ఎక్కుతుంది అది తెలుసుకున్నట్టయితే మనకి స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ గురించి మనకు అర్థమైనట్టే. ఏది తొందరగా హీట్ ఎక్కుతుంది అంటే ఆయిల్ తొందరగా హీట్ ఎక్కుతుంది కంపేర్ టు వాటర్. వాటర్ కన్నా కూడా ఆయిల్ అనేది స్పీడ్గా హీట్ అవుతుంది. అండ్ దీని యొక్క థర్మోమీటర్లో ఉండే మెర్క్యూరీ లెవెల్ ఫాస్ట్గా పైకి ట్రావెల్ అవుతూ ఉంటుంది కంపేర్ టు దిస్ వన్. ఇది 40 చూపించిందంటే ఇది 35 చూపిస్తుంది, ఇది 50 చూపించిందంటే ఇది 48 చూపిస్తుంది. ఇది 55, 60 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేమో 40, 41, 42 అలా నెమ్మదిగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంటే ఇది ఎందుకు, ఎలా, హౌ అంటే ఇట్ ఈజ్ అబౌట్ ద స్పెసిఫిక్ హీట్. ఇట్ ఈజ్ అబౌట్ ద స్పెసిఫిక్ హీట్ అంటే ప్రతి మెటీరియల్కి దానికి డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ అనేవి ఉంటాయి ఎవ్రీ మెటీరియల్కి కూడా. కావాలంటే చూడండి, మరి థర్మామీటర్లో మెర్క్యూరీ అనే దాన్ని ఎందుకు వాడాలి? వాటర్ని వాడచ్చు కదా. మెర్క్యూరీ ఈజ్ ఆల్సో ఏ లిక్విడ్, వాటర్ కూడా లిక్విడే. మరి మెర్క్యూరీనే ఎందుకు వాడుతున్నారు, వాటర్ని ఎందుకు వాడట్లేదు? సో వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్. థర్మామీటర్లో మెర్క్యూరీని మాత్రం ఎందుకు వాడతారంటే మెర్క్యూరీ కెన్ గెట్ హీట్ ఎనర్జీ వెరీ ఫాస్టర్ కంపేర్ టు వాటర్. వాటర్తో పోలిస్తే మెర్క్యూరీ యొక్క టెంపరేచర్ గెయినింగ్ ఎబిలిటీ, టెంపరేచర్ సెన్సింగ్ ఎబిలిటీ మెర్క్యూరీకి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, మెటీరియల్ ఏవైనా కూడా టెంపరేచర్ని తీసుకుంటే లిక్విడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో ఇక్కడ మెర్క్యూరీ ఏమవుతుంది, ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే దానికి స్పెసిఫిక్ హీట్ లెవెల్ తక్కువ. అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే కనుక ఒక మెటీరియల్కి స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువగా ఉంది. ఒక మెటీరియల్కి ఎనీ మెటీరియల్ స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉందంటే అది ఇట్ విల్ గెయిన్ హీట్ ఎనర్జీ ఫాస్టర్. స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే కనుక తొందరగా హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది అండ్ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. టెంపరేచర్ రైజెస్. స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే అవి టెంపరేచర్ ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ కొన్ని మెటీరియల్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది, స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది అంటే దాని యొక్క హీట్ గెయినింగ్ కెపాసిటీ ఏముంటుంది, హీట్ గెయినింగ్ స్లోగా ఉంటుంది, తక్కువగా. దీన్ని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే ఇంటి దగ్గర రెండు సేమ్ వెజల్స్ తీసుకోండి, సేమ్ వెజల్స్, అండ్ రెండిటిని రెండు స్టవ్ మీద పెట్టండి. సో సేమ్ హీట్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేయండి ఫస్ట్ దానికి అండ్ సెకండ్ దానికి కూడా. ఓకే, సో పాత్రలు పెట్టి వదిలేయకండి, వదిలేస్తే కాలిపోతాయి. కాబట్టి ఫస్ట్ దాంట్లో 1 లీటర్ వాటర్ వేయండి, రెండో దాంట్లో 1 లీటర్ ఆయిల్ వేయండి. ఓకే, 1 లీటర్ వాటర్ అండ్ 1 లీటర్ ఆయిల్ వేసినట్టయితే ఏది తొందరగా హీట్ ఎక్కుతుంది అనేది మీరు గమనించినట్లయితే థర్మామీటర్ ఉపయోగించి ఆయిల్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ గెయిన్ చేసుకుంటుంది. దట్ విల్ హీట్స్ వెరీ ఫాస్టర్ కంపేర్ టు వాటర్. సో దాని గురించే మనకి టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ టేబుల్ని మీరు పేజ్ నెంబర్ 7లో చూడొచ్చు. పేజ్ నెంబర్ 7. దీన్ని మీరు బాగా గమనించినట్టయితే మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉంది కదా, కావాలంటే చూసుకోండి. లెడ్ 0.031, 0.033 మెర్క్యూరీ అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉన్నాయి పైన. తర్వాత కిందకి వెళ్ళే కొద్దీ స్పెసిఫిక్ హీట్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. స్పెసిఫిక్ హీట్ దేనికి ఎక్కువగా ఉంటుంది, బాగా వాటర్కి ఉంటుంది. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ మోర్ కంపేర్ టు ఎనీ అదర్. మిగిలిన వీటితో పోల్చుకున్నా కానీ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటి యూనిట్స్ గురించి మనం మాట్లాడదాం. CGS SI యూనిట్స్, ఇది స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏవి ఇచ్చాడు,
దాని గురించి మనం మాట్లాడదాం. వితిన్ 5 మినిట్స్లోనే మనం దీన్ని కంప్లీట్ చేయబోతున్నాం. సో స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉంటే అది లేట్గా హీట్ ఎక్కుతుంది. స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే కనుక అవి తొందరగా హీట్ ఎక్కుతాయి. హీట్ని తొందరగా గెయిన్ చేసుకుంటుంది. కాబట్టి మెర్క్యూరీ ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. వాటర్ లేట్గా హీట్ చేసుకుంటుంది, గెయిన్ చేసుకుంటుంది. సో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. వాల్యూస్తో మనకు సంబంధం లేదు, వాటి గురించి మనం మాట్లాడదాం తర్వాత. సో స్పెసిఫిక్ హీట్ అనే దాని గురించి చెప్పాం. సో స్పెసిఫిక్ హీట్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుంది. వేటి మీద డిపెండ్ అవుతుంది స్పెసిఫిక్ హీట్. డిపెండ్స్ ఆన్ వేటి మీద డిపెండ్ అవుతుంది. చూద్దాం. కొన్ని ఒక 2 మీకు సింపుల్ 2 లాజిక్స్ చెప్తాను. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ అనుకోండి. పోనీ ఎగ్జాంపుల్ నెంబర్ 1. 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. సేమ్ మెటీరియల్స్. మెటీరియల్ ఏంటి? సేమ్ మెటీరియల్. 2 ఆబ్జెక్ట్స్. సేమ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఓకే. ఈ సేమ్ ఆబ్జెక్ట్స్కి మనం ఒకదానికేమో నేను కొవ్వొత్తి మీద కాలుస్తున్నాను. అంటే ఇది 1 లీటరు. ఇది తీసుకున్న లిక్విడ్ ఏంటంటే మిల్క్ అనుకుందాం. 1 లీటర్ మిల్క్, ఇది 1 లీటర్ మిల్కే. సేమ్ 1 లీటర్ 1 లీటర్. రెండింటిని 2 గిన్నెల్లో తీసుకున్నారు. తీసుకుని ఒకదాన్నేమో క్యాండిల్ తెలుసు కదా, క్యాండిల్, చిన్న క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ మీద మరగబెడుతున్నారు. రెండో దాన్ని స్టవ్ తెలుసు కదా ఇంటి దగ్గర, అంటే దీనికి ఎక్కువ హీట్ ఎనర్జీ వేస్తున్నారు. ఇంటి దగ్గర స్టవ్ ఉంటుంది కదా, ఆ స్టవ్ మీద కిరోసిన్ స్టవ్ ఏదో ఒక స్టవ్ మీద దీన్ని హీట్ చేస్తున్నారు. అంటే దీనికి ఎక్కువ హీట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తున్నారు, దీనికి తక్కువ హీట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏవి తొందరగా హీట్ ఎక్కుతుంది అంటే ఇది తొందరగా పాలు మరిగిపోతాయా, ఈ పాలు తొందరగా మరిగిపోతాయా? ఆబ్వియస్లీ వీ నో దట్. కొవ్వొత్తి మీద మరగబెడితే ఎన్ని రోజులకి, మధ్యాహ్నానికో సాయంత్రానికో అవుతూ ఉంటుంది. పొద్దున పెడితే మరుగుతుంది, కాకపోతే ఇట్ విల్ టేక్ మోర్ టైం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ హీట్ ఎనర్జీ దీనికి తగులుతుంది, కాబట్టి ఇది తొందరగా హీట్ ఎక్కుతుంది. అంతే కదా. సో హీట్ ఎనర్జీ అనేది తక్కువగా ఇచ్చామనుకోండి, ఓకే, హీట్ ఎనర్జీ, హీట్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే క్యూ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. హీట్ రిక్వైర్డ్ క్యూ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం హీట్ని. సో క్యూ అనేది, హీట్ అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు చూడండి, ఎక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి తొందరగా హీట్ ఎక్కిపోతుంది. ఇక్కడ తక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి స్లోగా హీట్ ఎక్కుతుంది. అంటే క్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ ఎక్కువ వేస్తే హీట్ అనేది ఎక్కువ వస్తుంది, టెంపరేచర్ తక్కువ వేస్తే హీట్ అనేది తక్కువగా వస్తుంది. టెంపరేచర్ ఎక్కువ వేస్తే హీట్ కూడా ఎక్కువే వస్తుంది. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ మోర్, హీట్ ఈజ్ మోర్. అంటే ఎక్కువ మండించామనుకోండి ఎక్కువ టెంపరేచర్ అనేది ప్రొవైడ్ అవుతుంది, తక్కువ మండించామనుకోండి తక్కువ టెంపరేచర్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో క్యూ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. తర్వాత ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో ఇందాక తప్పు పని చేసాం, దీన్నేమో క్యాండిల్, ఇదేమో స్టవ్ తీసుకుంటారు సార్, ఇది తప్పు కదా అన్నారు. సరే, రెండిటిని ఈసారి క్యాండిల్ మీద మరగబెడదాం. ఇది క్యాండిలే, సేమ్ సైజు ఉన్న ఇది క్యాండిలే, సేమ్ ఫ్లేమ్ అవుతుంది. దీనికి సేమ్ ఫ్లేము, దీనికి సేమ్ ఫ్లేమ్ అవుతుంది. సో దీని మీద నేను ఏం చేస్తానంటే ఈసారి దీంట్లో 1/2 లీటర్ పాలు పోసాను. దీంట్లో ఎటువంటి చేంజ్ చేయాల, దీంట్లో 1 లీటర్ పాలు పోసాను. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, హీట్ ఎనర్జీ సేమ్ వేస్తున్నా, కానీ దీనికి 1/2 లీటర్ పాలే
దీనికి 1 లీటర్. సో ఏది తొందరగా హీట్ ఎక్కుతుంది? తక్కువ ఉంది కదా, కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఫాస్టర్గా హీట్ ఎక్కుతుంది కంపేర్ టు దిస్ వన్. సో ఏంటి, తక్కువ మాస్ ఇస్తే టెంపరేచర్ దేని మీద కూడా డిపెండ్ అవుతుంది కదా, అంటే మాస్ని బట్టి కూడా హీట్ ఎనర్జీ డిపెండ్ అవుతుంది. క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం. అంటే తక్కువ మందికి వండాలనుకోండి వంట, తక్కువ హీట్ ఎనర్జీ ఇస్తే సరిపోద్ది. ఒకరికి వండాలనుకోండి, ఒకలే వంట వండుకోవాలి. సో గ్యాస్ బండ 6 నెలలు 8 నెలలు 10 నెలలు వచ్చినా సరే మనం ఆశ్చర్యపోకర్లా, తక్కువ మందికి వండాలి కాబట్టి. అదే ఇంట్లో 10 మంది ఉన్నారు, గ్యాస్ బండ ఒకటే ఉంది, ఆ గ్యాస్ బండతో 10 మందికి రోజు వంట చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, గ్యాస్ బండ నెల 15 రోజుల్లో అయిపోద్ది, మళ్ళీ కొత్త బండ కొనుక్కోవాలి. అర్థమైంది అనుకుంటా. ఎక్కువ మందికి వండాలంటే ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి, తక్కువ మందికి వండాలి అంటే తక్కువ అమౌంట్ తీసుకుంటే తక్కువ హీట్ ఎనర్జీ కావాలి, ఎక్కువ అమౌంట్ తీసుకుంటే ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి. కాబట్టి క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం. సో ఈ ఈక్వేషన్ నేను 1 అనుకుంటాను, ఈ ఈక్వేషన్ నేను 2 అనుకుంటాను. ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం, ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ. సో 1 and 2 నుంచి మనం ఏం చెప్పచ్చు, 1, 2 నుంచి క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా టీ, ఎం ఇంటూ డెల్టా టీ. ఎంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, డెల్టా టీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, కాబట్టి క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా టీ. సో ప్రపోర్షనాలిటీ తీసేసి ఈక్వల్ టు పెట్టుకున్నాను అనుకోండి, నేను అటువైపు ఏం పెట్టుకోవాలి, ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని నేను ఏమనుకుంటానంటే క్యాపిటల్ ఎస్ అనుకుంటాను, ఎం ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా టీ. ఇక్కడ ఎస్ అంటే నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్. సార్ స్పెసిఫిక్ హీట్ ఎందుకు తీసుకున్నారు బాగా గమనించండి నాన్న. నేను ఫస్ట్ కాన్సెప్ట్లో ఏం చెప్పాను, ఇది ఏ మెటీరియల్ అయితే ఉందో ఈ మెటీరియల్ అదే అన్నాను. ఇక్కడ 1/2 లీటర్ పాలు అన్నాను, ఇది 1 లీటర్ పాలు అన్నాను, ఇది 1 లీటర్ పాలు అన్నాను, ఇక్కడ 1 లీటర్ పాలే అన్నాను. అంటే 1 లీటర్ మిల్క్ 1 లీటర్ మిల్క్, 1/2 లీటర్ మిల్క్ 1/2 లీటర్ మిల్క్. అంటే నేను ఏం చేంజ్ చేయలేదు, అక్కడ మెటీరియల్ అనేది చేంజ్ చేయలేదు, కాబట్టి స్పెసిఫిక్ హీట్ని నేను చేంజ్ చేయలేదు. ఓకేనా. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి ఈక్వల్ టు పెట్టుకుంటే ఇటువైపు వచ్చేది ఏంటిది, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏంటి, ఆ మెటీరియల్కి ఉండేది స్పెసిఫిక్ హీట్. కాబట్టి క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. సో క్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎంఎస్ డెల్టా టీ. మీకు తెలుసు కదా ఏం చేయాలో. కావాలంటే యూ కెన్ మేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఓకే, సంథింగ్ బ్లర్ అయినట్టుంది, వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక మీరు చూసుకోండి. ఓకే, క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. అమ్మో పేజ్ ఎక్కడికి పోయింది. క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. సో ఎస్ ఒకదాన్ని ఇటువైపు ఉంచాను, ఈ ఎం ఇంటూ డెల్టా టీ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి, అటువైపు వెళ్ళిపోతే ఏమవుద్ది, డివైడ్ చేస్తాయి, ఎం ఇంటూ డెల్టా టీ. సో ఎస్ ఈక్వల్ టు ఏమొచ్చింది, క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఇది ఒక ఈక్వేషన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఈ స్పెసిఫిక్ హీటు, దీనికి యూనిట్స్ కావాలి. నాకు యూనిట్స్ కావాలంటే ఏం చేస్తాను, వీటిలో ఉండే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రాసుకుంటా. క్యూ అంటే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, కాబట్టి దీని యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటన్నా హీట్కి జౌల్. ఫర్ మాస్ అంటే బరువు, మాస్ అంటే వెయిట్, బరువు అంటే ఎంతది మాస్, ఎస్ఐ యూనిట్స్ కేజీ. ఎస్ఐ యూనిట్స్ కదా నేను రాస్తుంది. తర్వాత టెంపరేచర్ యొక్క డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏంటి, ఎస్ఐ యూనిట్ కెల్విన్ అంటే ఏంటి, జౌల్ ఫర్ కేజీ కెల్విన్. ఓకే, అలాగే దీనికి సిజిఎస్ యూనిట్స్ రాద్దాం. హీట్కి సిజిఎస్ యూనిట్ ఏంటి, కెలోరీ బై మాస్కి యూనిట్స్ గ్రామ్, టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్, కెలోరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. సో స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏంటి, జౌల్ ఫర్ కేజీ కెల్విన్, ఇది ఎస్ఐ యూనిట్ అమ్మా.
SI స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. సో ఇది CGS యూనిట్స్, సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. సో CGS యూనిట్స్ ఏమో కెలోరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, SI యూనిట్ ఏంటి జౌల్ ఫర్ కేజీ కెల్విన్. వాటిని ఇందాక నేను ఒక్కసారి తర్వాత మాట్లాడదాం అని అన్నాను కదా, ఇప్పుడు మాట్లాడదాం దాని గురించి. సో ఇది టేబుల్. ఈ టేబుల్లో మీరు పైన బాగా గమనించినట్లయితే వాటికి యూనిట్స్ అనేవి వాడక్కడ మెన్షన్ చేశాడు. చూడండి, మెన్షన్ చేశాడా? సో కెలోరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నాడు, ఇది CGS యూనిట్స్. ఇక్కడ జౌల్ ఫర్ కేజీ కెల్విన్, ఇది SI యూనిట్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ గురించి మనం చెప్పుకున్నాం. Q ఈక్వల్ టు MS డెల్టా T. ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ ప్రాబ్లమ్స్. సో ఏవో ఒక 3 ఇస్తాడు, 4వదాన్ని కనుక్కోమంటాడు అనమాట. మాసు, స్పెసిఫిక్ హీట్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇచ్చి హీట్ ఎనర్జీ కనుక్కోమనొచ్చు. సో వాటి యూనిట్స్ మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా ఈ ఫార్ములాని బట్టి మిగిలిన వాటి ఫార్ములా మనం ఫైండ్ అవుట్ వేసేయచ్చు. ఓకే, ఇట్ ఈజ్ అబౌట్ ఏం చెప్తాను నేను, ఇట్ ఈజ్ అబౌట్ స్పెసిఫిక్ హీట్. తర్వాత ఏంటి, స్పెసిఫిక్ హీట్ గురించి చెప్పాను, వాటి యొక్క అప్లికేషన్స్ గురించి చెప్పలేదుగా. అప్లికేషన్స్ అంటే బయట ప్రపంచంలో ఈ స్పెసిఫిక్ హీట్ యొక్క యూజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది. సో 3 యూజెస్ మనకి ప్రాపర్గా ఇచ్చాడు. ఆ 3 ఏంటో చూద్దాం. ఓషన్స్ అనేవి మీకు తెలుసు కదా, అంటే సముద్రాలు. ఓషన్స్లో ఎక్కువ ఏముంటుంది సార్, చేపలు ఉంటాయి సార్, పీతలు ఉంటాయి సార్, నత్తలు ఉంటాయి సార్ అని మాత్రం చెప్పొద్దు దయచేసి. తిమింగలాలు కూడా ఉంటాయి అని అంటారేమో. కాదమ్మా, ఓషన్లో ఎక్కువ ఏముంటుందంటే వాటర్ ఉంటుంది. వాటర్ అంటే నీరు. ఓకే, సో ఈ వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎంత అని చెప్పాం, స్పెసిఫిక్ హీట్ ఈజ్ మోర్ ఫర్ వాటర్, రైట్. వాటర్కి స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కావాలంటే చూడండి, వాటర్ని మీరు ఎక్కువ హీట్ చేసి వదిలేశారనుకోండి, ఎక్కువసేపు అది హీట్ అయ్యే ఉంటుంది. అంటే టెంపరేచర్ హోల్డింగ్ కెపాసిటీ ఈజ్ మోర్ ఫర్ వాటర్. స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే కనుక స్పెసిఫిక్ హీట్, దాని పేరులోనే ఉంది. అంటే అది ఎక్కువ హీట్ని దాంట్లో ఎక్కువసేపు అది మెయింటైన్ చేయగలదు, ఉంచుకోగలదు అనమాట. ఏది, వాటర్. సో ఈ ఓషన్స్ ఏం చేస్తాయంటే ఎండాకాలం అనే కాదు, మామూలుగానే ఈక్వేటర్ అంటే తెలుసు కదా, భూమధ్య రేఖ. సో అక్కడ సన్ ఏం చేస్తాడు, సన్ దగ్గర నుంచి ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది ఈ ఓషన్స్ అనేవి గెయిన్ చేసుకుంటాయి. ఓషన్స్ ఏం చేస్తాయి, సన్ దగ్గర నుంచి వచ్చిన హీట్ ఎనర్జీని ఎక్కువ గెయిన్ చేసుకుంటాయి. ఆ హీట్ ఎనర్జీని ఈ ఓషన్స్ ఏం చేస్తాయంటే ఈక్వేటర్ దగ్గర నుంచి నార్త్ అండ్ సౌత్ పోల్స్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి స్లోలీ. ఓషన్స్ ఏం చేస్తాయి, నార్త్ అండ్ సౌత్ పోల్స్కి ఈక్వేటర్ దగ్గర గెయిన్ చేసుకున్న హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి, స్లోలీ. దానివల్ల ఏమవుతుంది, ఒకేసారి హీట్ ఎనర్జీ అనేది వెళ్ళదు. అందువల్ల ఒకేసారి కాకుండా నార్మల్గా అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉండే నార్త్ అండ్ సౌత్ పోల్స్ దగ్గర ఉండే ఐస్ అనేది కరగదు. ఒకేసారి వెళ్తే ఏమవుతుంది, ఐస్ అనేది మొత్తం కరిగిపోయి మొత్తం ప్రపంచం అంతా మునిగిపోయేంత వాటర్ అనేది ప్రొవైడ్ అయినా సరే ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, సో ఈ ఓషన్స్ అనేవి ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి, ఒక స్టోర్ హౌస్, ఎనర్జీ స్టోర్ హౌసెస్ అని పిలుస్తాం. స్టోర్ హౌస్ అంటే ఎనర్జీని స్టోర్ చేసుకునే ఒక హౌస్. ఇట్ ఈజ్ ఆల్ డ్యూ టు ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్. వాటర్కి స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్పెసిఫిక్ హీట్ ఈజ్ మోర్ ఫర్ వాటర్ స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఓషన్స్ అనేవి హీట్ ఎనర్జీని వాటిలో ఎక్కువ కాలం ఉంచుకోగలవు. అందుకే క్లైమాటిక్ కండిషన్స్ కూడా ఇవి
ఏం చేస్తున్నది, బ్యాలెన్స్ చేయగలుగుతుంది. కావాలంటే మీరు బాగా గమనించండి. ఎండాకాలంలో మీరు వార్తలు పెట్టారనుకోండి, ఈటీవీ న్యూస్ మీరు పెట్టినట్టయితే లాస్ట్లో వాడు వాతావరణ శాఖ అని చెప్పేసి ఏం చెప్తూ ఉంటాడు, మనకి టెంపరేచర్స్ చెప్తూ ఉంటాడు. ఎవ్రీ ఇంపార్టెంట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ సిటీస్ యొక్క టెంపరేచర్ లెవెల్స్ ఒకసారి చెప్తూ ఉంటాడు. వాటిని మీరు బాగా గమనించినట్టయితే ఈ సమ్మర్ సీజన్లో సో అనంతపురం 44 degrees, తర్వాత కడప 42, తర్వాత విజయవాడ 40, సంథింగ్ లైక్ దట్, తిరుపతి 42, అలాగా 40 మీద చెప్తూ ఉంటాడు. వేరేయాజ్ మన వైజాగ్, విశాఖపట్నం వచ్చేటప్పటికి టెంపరేచర్ ఎప్పుడు చూసినా కానీ మీరు గమనించినట్టయితే మిగిలిన సిటీస్తో పోల్చితే వాటికన్నా కూడా తక్కువే ఉంటుంది. మీన్స్ ఇట్ విల్ బి లో కంపేర్డ్ టు అదర్ సిటీస్. How much it will be? Approximately 32, 34, something like that. Why? It is all because of the water surrounded around us. సో మన చుట్టుపక్కల మొత్తం చూసుకున్నట్టయితే సీ వాటరే ఉంటుంది. ఈ సీ వాటర్ ఏం చేస్తుంది, ఈ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని దానిలో అది స్టోర్ చేసుకుంటుంది. సముద్రం నుంచి వచ్చే గాలులు, అదే ఎయిర్ ఏదైతే ఉందో కూల్ ఎయిర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందువల్ల టెంపరేచర్ కండిషన్స్ విల్ బీ గుడ్ ఇన్ అవర్ లొకాలిటీ. ఈ లొకాలిటీలో హీట్ ఎనర్జీ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదే సమ్మర్ సీజన్లోనే నైట్ టైం మీరు గమనించినట్లయితే ట్రెమెండస్ చేంజెస్ ఉంటాయి మిగిలిన వాటితో పోలిస్తే మన వైజాగ్కి. ఎందుకు, ఈ హీట్ ఎనర్జీ అనేది పగలు ఈ వాటర్ ప్రొవైడ్ చేసుకుంటుంది కదా, తీసుకుంటుంది కదా. మరి నైట్ టైం ఏమవుతుంది, వెదర్ అనేది కూల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ హీట్ ఎనర్జీ తీసుకున్న ఈ వాటర్ ఏదైతే ఆ సీలో ఉండే, అదే సముద్రంలో ఉండే ఈ హీట్ ఎనర్జీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. వై? బికాజ్ ద వెదర్ ఈజ్ కూల్. వెదర్ కూల్గా ఉంది, వాటర్ ఏముంది, వాటర్ యొక్క హీట్ ఎనర్జీ అంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బయట నుంచి వచ్చిన ఎండ వాటిలో ప్రొవైడ్ అయ్యి ఉంది కదా. కాబట్టి ఏమవుతుంది, ఆ హీట్ ఎనర్జీని బయటికి పంపించడం జరుగుతుంది. అందువల్ల మార్నింగ్ టైం ఇది కూల్గా ఉండొచ్చు మనకి, బట్ నైట్ టైం ఏమవుతుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ విల్ బీ బ్యాలెన్స్డ్ ఇన్ అవర్ లొకాలిటీ. సో స్పెసిఫిక్ హీట్ ఈజ్ అంటే ఈ స్పెసిఫిక్ హీట్ ఎందుకు ఉపయోగపడుతుంది, స్పెసిఫిక్ క్లైమాటిక్ కండిషన్స్ని చేంజ్ చేయడానికి కూడా ఈ స్పెసిఫిక్ హీట్ ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈజ్ అన్ అప్లికేషన్, ఫస్ట్ అప్లికేషన్. తర్వాత సెకండ్ అప్లికేషన్ ఏంటి సార్, నథింగ్ బట్ మీరు ఎండాకాలం కదా, పుచ్చకాయ తిన్నారా, పుచ్చకాయ అమ్మా తెలీదా, వాటర్ మెలాన్ అంటే ఏంటి, పుచ్చకాయ. వాటర్ మెలాన్ అని ఎందుకు పిలుస్తాం దాన్ని, దాంట్లో ఎక్కువ వాటరే ఉంటుంది కదా, అందుకు వాటర్ మెలాన్ అని పిలుస్తాం. సరే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. సో మీ ఇంటి దగ్గర మీ డాడీ బయటికి వెళ్ళారు, ఫ్రూట్స్ ఏవో తీసుకురమ్మన్నారు అమ్మగారు. అప్పుడు డాడీ బయటికి వెళ్ళి ఏం చేస్తారంటే షాప్కి వెళ్ళి, సో మార్కెట్కి వెళ్ళి డిఫరెంట్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలాన్ అండ్ గ్రేప్స్, యాపిల్, ఆరెంజ్, ఇంకా పోమోగ్రానైట్ ఇలాంటివన్నీ తీసుకొని ఇచ్చారు అనుకుందాం. సో ఆ మమ్మీ ఏం చేశారంటే ఎండాకాలం కదా, బాగా ఒక్కబోసేస్తుంది కాబట్టి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం తిందాం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. అన్నిటిని పెట్టారు ఫ్రిడ్జ్లో, ఓకే, ఇంక్లూడింగ్ వాటర్ మెలాన్ అన్నిటిని దీంట్లో పెట్టారు, ఫ్రిడ్జ్లో పెట్టారు. సో మార్నింగ్ తీసుకొస్తే ఈవినింగ్ వరకు అదే ఎక్కడ ఉంది, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ ప్లేట్తో సహా బయటికి తీసి ఒక పావు గంట అలా ఏదో పని ఉంది, కూరగాయలు ఏదో కట్ చేద్దామని చెప్పేసి కూరగాయలు కట్ చేసుకున్నారు, వంట వండుతున్నారు. ఈ గ్యాప్లో అయిపోయిన తర్వాత సో ఫ్రూట్స్ తిందాం అని చెప్పేసి అరగంట అయింది కదా, బయటికి తీసి ఇప్పుడు ఫ్రూట్స్ కోసి పెడదాం, పిల్లలు తింటారు, వీళ్ళకి అసలే బద్ధకం అని చెప్పేసి ఆవిడ కోసారు. కోస్తే ఏమవుతుంది,
ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ హాఫ్ అన్ అవర్ బయటికి తీయగానే వాటి యొక్క కూలింగ్ కంటెంట్ అంటే కూల్నెస్ అనేవి అవి కోల్పోతాయి. ఏ ఫ్రూట్స్ చెప్పాను కదా ఇదివరకు, ఈ జాక్ ఫ్రూట్, ఇది యాపిల్, పోమోగ్రానైట్, గోవా, ఆరెంజ్. ఓకే, ఇవన్నీ కూడా హీట్ అనే కూల్నెస్ని కోల్పోతాయి. కూల్నెస్ ఉండవు, అంత కూల్గా ఉండవు, తగ్గిపోతాయి. ఓకే, హాఫ్ అన్ అవర్ బయట ఉండగానే వాటి యొక్క కూల్నెస్ అనేది వదిలేయడం జరుగుతుంది. బట్ అకార్డింగ్ టు దిస్ వాటర్ మెలాన్, ఈ వాటర్ మెలాన్ సంగతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాటర్ మెలాన్ కోస్తే ఏమవుతుంది, అది చల్లగానే ఉంటుంది. ఎందుకో దాంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది. వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, అది హీట్ ఎనర్జీని ఎక్కువగా దాంట్లో కంబైన్ చేసుకోగలదు, మౌల్డ్ చేసుకోగలదు, ఉంచుకోగలదు దాంట్లో. సో ఈ ఫ్రిడ్జ్ నుంచి వచ్చిన కూలింగ్ వాటర్ మెలాన్కి ఏమవుతుంది, లాస్ట్స్ లాంగ్, ఎక్కువ కాలం ఉంటుంది. ఓకే, ఈ కూలింగ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. అందువల్ల వాటర్ మెలాన్ ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎక్కువసేపు అది కూలింగ్ని హోల్డ్ చేసుకోగలదు. ఇట్ కెన్ హోల్డ్ ద టెంపరేచర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ కంపేర్ టు ద అదర్ ఫ్రూట్స్. వాటర్ మెలాన్ హోల్డ్స్ ద కూల్నెస్ వెరీ లాంగ్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఎన్ అప్లికేషన్ ఇన్ అవర్ డైలీ చూసే ఒక అప్లికేషన్ అనమాట. సో థర్డ్ వన్ మీకు బాగా ఇష్టమైంది. సో చాలామంది దీన్ని తినే ఉంటారు, ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది, ఎప్పుడు వేస్తూనే ఉంటారు కూడా. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సమోసా. అందుకే రెడ్ కలర్లో రాస్తున్నా, సమోసా. ఈ సమోసా ఏం చేస్తుంది, సమోసాని మీరు ఎప్పుడైనా బయట నుంచి చూసారా? వాడు వేసిన తర్వాత ఒక అరగంట తర్వాత అయినా సరే మీరు బయట నుంచి వస్తే, అరగంట తర్వాత ఏంటో ఒక 10 నిమిషాల తర్వాత అయినా సరే బయట నుంచి వస్తే ఏమవుతుంది, అబ్బా భలే చల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది, రైట్? బయటికి చల్లగానే కనిపిస్తుంది. ఇట్ లుక్స్ కూల్ ఇన్ అవుట్ సైడ్, బయటికి చూడడానికి ఎలా కనిపిస్తుంది, కూల్గా, చల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఒకేసారి నోట్లో ఇటు కొరికారనుకోండి ఏమవుతుంది, చాలా వేడిగా ఉంటుంది. లోపల కుర్మా ఏదైతే ఉందో, కర్రీ ఏదైతే ఉందో హీట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? అరగంట తర్వాత అయినా గంట తర్వాత అయినా సరే అదేమవుతుంది, లోపల హాట్నెస్ అలాగే ఉంటుంది. ఎందుకు? ఇట్ ఈజ్ ఆల్సో అబౌట్ ద స్పెసిఫిక్ హీట్. సార్ ఎక్కడ స్పెసిఫిక్ హీట్ ఏంటి సార్, దాంట్లో వాటర్ ఉండదు కదా అంటారేమో. నాన్న దాంట్లో వాటర్ ఉండదు, బట్ దాంట్లో కర్రీ ఉంటుంది. కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీ ఇంగ్రీడియంట్స్కి స్పెసిఫిక్ హీట్ ఈజ్ మోర్. ఈ స్పెసిఫిక్ హీట్ కర్రీ ఇంగ్రీడియంట్స్కి ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఈ స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ హీట్ ఎనర్జీని హోల్డ్ చేసుకుంటుంది ఎక్కువ కాలం. హోల్డ్స్ హాట్నెస్ ఫర్ ఎ లాంగ్ టైం. కాబట్టి ఏమవుతుంది, ఎక్కువ కాలం చూసినట్టయితే, ఎక్కువ కాలం అది హోల్డ్ చేసుకుంటే, సో ఇట్ లుక్స్ లైక్ కోల్డ్ అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ హాటర్ ఇన్సైడ్. సో దీస్ ఆర్ ద 3 applications of specific heat. So next, method of mixtures. సో ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ని తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ గురించి తెలుసుకోవాలి. ఓకే, చూద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ లేకపోతే మెథడ్ ఆఫ్ మిక్చర్స్. సో టైం 54 minutes అప్రాక్సిమేట్లీ. సరే చూద్దాం. ఫర్ అ లాంగ్ టైం చెప్పేతాను. ఇది చెప్పేసిన తర్వాత ఇది ఇంకొక వీడియో చేద్దాం లేకపోతే. సో అప్రాక్సిమేట్లీ it will takes another 10 minutes. ఇంకొక వీడియో చేద్దాం తర్వాత అయితే. నైస్.
సో మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ఏంటి? సో మీరు ఆల్రెడీ స్పెసిఫిక్ హీట్ గురించి చదువుకున్నారు. Q = MS ∆T అనే దాని గురించి చదివారు. సో ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చెప్తామంటే ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకదాని టెంపరేచర్ ఎక్కువగా ఉంది, ఇంకొక లిక్విడ్ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంది. ఆ రెండింటిని కలిపేశాను. ఓకే, 2 లిక్విడ్స్, డిఫరెంట్ లిక్విడ్స్, సేమ్ లిక్విడ్స్ కాదమ్మా, డిఫరెంట్ లిక్విడ్స్. అంటే మెటీరియల్ అనేది చేంజ్ అయితే ఆ రెండింటిని హీట్ ఎనర్జీ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ రెండింటిని ఏం చేశాను, కలిపాను. అప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం దేన్ని యూజ్ చేసి హీట్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే మెథడ్ ఆఫ్ మిక్చర్స్. సో దీని ప్రకారం ఏంటంటే మనం ఆల్రెడీ ఇదివరకు ఫస్ట్లో నేను ఒకటి చెప్పాను. ఫస్ట్ పేపర్ దగ్గరికి వెళ్తున్నాను, చూద్దాం. ఫస్ట్ పేపర్లో నేను ఏం చెప్పానంటే దీనికి హీట్ ఎనర్జీ ఎక్కువ 60 degrees, దీనికేమో తక్కువ టెంపరేచరు 30 degrees. కాబట్టి ఎక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుద్ది, హాటర్ బాడీ నుంచి కూలర్ బాడీకి. అంతేనా? అదే కదా చెప్పాను, హాటర్ బాడీ నుంచి కూలర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుద్ది హీట్ ఎనర్జీ అని చెప్పాను. ఓకే, టెంపరేచర్ ఎక్కువ ఉన్న దగ్గర నుంచి తక్కువకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుద్దని చెప్పాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 ఆబ్జెక్ట్స్ని మనం కలిపాం. సో ఇది మిల్క్ అనుకుందాం. ఓకే, సో ఇది ఆయిల్ అనుకుందాం, ఏదో ఒక ఆయిల్. డిఫరెంట్ మెటీరియల్స్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ రెండింటిని కలిపేశాను. దీని మిల్క్ యొక్క టెంపరేచర్, మిల్క్ని మరగబెట్టాం అనుకుందాం 80 degrees Celsius. సో దీన్ని మామూలుగానే వదిలేసాం 30 degrees Celsius. డిఫరెంట్ మెటీరియల్స్ కాబట్టి మనం టెంపరేచర్ని, సార్ ఇది 80 కదా, ఇది 30 కదా, కాబట్టి వీటి మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో, సో 55 degrees సార్, అంటే మిడ్ పాయింట్ ఇక్కడ నుంచి 25 పోతుంది సార్, దీనికి 25 వస్తుంది. కాబట్టి ఇది 25 + 30 55, దీనిలో 25 తీసేస్తే 55, కాబట్టి 55 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్తారేమో. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రాంగ్, అయ్యే అవకాశమే లేదు. ఎందుకో చెప్పమంటారా? సో ఇందాక నేను ఫస్ట్లో చెప్పినప్పుడు అవి 2 సేమ్ మెటీరియల్స్ అని చెప్పాను, కానీ ఇక్కడ ఈ మెటీరియల్స్ ఏమైనాయి, డిఫర్స్. ఇక్కడ మిల్క్, ఇది ఆయిల్, కాబట్టి టెంపరేచర్స్ సేమ్ అయ్యే అవకాశమే లేదు. సో దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ మీద డిపెండ్ అవుతుంది. అదేంటిదో చూద్దాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. ప్రిన్సిపల్, ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ కూడా ఒక ప్రిన్సిపల్ ఎయిడ్స్ వచ్చింది. ప్రిన్సిపల్ అంటే మన ప్రిన్సిపల్ గారు కాదు, ఆ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. అదేం లేదమ్మా, చాలా ఈజీ. హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టెన్స్. అంటే హాట్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెండిటిని, అంటే ఏబి ఇందాక చెప్పుకున్నట్టు ఈ రెండింటిని కలిపాం. ఇది 60, ఇది 30 అన్నట్టు ఉన్నాను ఇందాక. 30 సంథింగ్ లైక్ దట్. ఎంత అన్నాను? 60 30, 60 degrees Celsius 30 degrees Celsius. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ హీట్ ఎనర్జీ ట్రావెల్ అవుతుంది అంతేనా? ఇదేమవుతుంది, హాటర్ సబ్స్టెన్స్ ఏది దీంట్లో, ఏ హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టెన్స్. అంటే ఈ హాటర్ సబ్స్టెన్స్ ఎంత అయితే హీట్ ఎనర్జీని లూజ్ అవుతుందో, హీట్ లాస్ట్ ఎంత హీట్ ఎనర్జీ దీంట్లోంచి లాస్ అవుతుందో ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ సబ్స్టెన్స్. సో ఇది ఎంత హీట్ ఎనర్జీ అనేది లూజ్ అయిపోతుందో ఇది అంత హీట్ ఎనర్జీని గెయిన్ అవుతుంది. ఓకే, హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టెన్స్. ఏ అనేది ఎంత హీట్ ఎనర్జీని వదిలేస్తుందో బి అనేది అంత హీట్ ఎనర్జీని పొందుతుంది. సో ఇక్కడ ఎంత చెప్పుకున్నాను, 15 ఇది డిక్రీజ్ అవుతుంది. ఇందాక చెప్పాను నేను
మిడ్ పాయింట్ ఉంటుంది 45 degrees. ఏం లేదన్నా నేను ఏం చేయలేదు. 60 + 30 అంటే 90, 90/2 అంటే 45. సో 60 అనేది 45 అవ్వడానికి ఎంత హీట్ ఎనర్జీ అనేది, ఎంత టెంపరేచర్ అది డిక్రీజ్ అవ్వాలి? 60 - 15 = 45. సో ఈ 15 తగ్గిపోతుంది కదా, ఈ 15 తగ్గిపోయేది ఎక్కడ యాడ్ అవుతుంది? దీనికి యాడ్ అవుతుంది. 30 + 15 ఇది కూడా 45. అదే చెప్తున్నాను. హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టాన్స్, హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ సబ్స్టాన్స్. ఎంతైతే ఇది వదిలేసుకుంటుందో అంత హీట్ ఎనర్జీని ఇది పట్టుకుంటుంది అనమాట, తీసుకుంటుంది. అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే దీని యొక్క ప్రిన్సిపల్. హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ సబ్స్టాన్స్. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. ఓకే, దీని ప్రకారం మనం ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్కి ఒక ఫార్ములా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫార్ములా అనేది రాబట్టడం జరుగుతుంది, తీసుకురావడం జరుగుతుంది. అదేంటో చూద్దాం నాన్న ఇప్పుడు. ఓకే, సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకున్నాడు. డిఫరెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం ఏదేదో చేశాడు, దాని ప్రకారం ఏదేదో చెప్పాడో అదేదో చూద్దాం పోనీ. రైట్, వీడు చెప్పినవన్నీ మన వల్ల అవ్వదు, కానీ మనం డైరెక్ట్ అటాక్. ఈ టెక్స్ట్ బుక్లు ఇవన్నీ మన వల్ల అవ్వదురా. ఓకే, చూద్దాం. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయిరా అబ్బాయి ఇక్కడ, సేమ్ చెప్పుకున్నట్టు. పోనీ అవన్నీ ఎందుకు, ఈ రెండింటిలో ఉపయోగించే చెప్పేద్దాం, ఏముంది. సో 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్నాను, అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాదు, సేమ్ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. ఓకే, బట్ వాటి వెయిట్స్ వేరు. ఇది వాటర్ అనుకుంటాను, ఇది కూడా వాటరే. ఓకే, దీని యొక్క వెయిట్ m1 అనుకుంటా, దీని యొక్క వెయిట్ m2 అనుకుంటాను. ఓకే, వెయిట్ అనేది చేంజ్. తర్వాత దీని యొక్క టెంపరేచర్ని నేను T1 అనుకుంటాను, దీని యొక్క టెంపరేచర్ని T2 అనుకుంటాను. m1 అనే వెయిట్ ఉంది, T1 అనే టెంపరేచర్ ఉంది, m2 అనే వెయిట్ ఉంది, T2 అనే టెంపరేచర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసాను నేను. రెండింటిని ఏం చేస్తున్నాను? యాడ్ చేసేస్తున్నాను, కలిపేస్తే వీటి టెంపరేచర్ ఎంత అవుతుంది అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని మిక్స్ కలిపేసా. అప్పుడు వచ్చే ఫైనల్ టెంపరేచర్ని నేను T అనుకుంటాను. ఓకేనా? సో వీటిలో ఏది హాటరు ఏది కోల్డు అంటే, సో ఇది హాటర్ సబ్స్టెన్స్ అనుకుందాం, ఇది కోల్డర్ సబ్స్టెన్స్ అనుకుందాం. ఇది హాట్, ఇది కోల్డ్. T1 అనేది ఎక్కువగా ఉంటుంది, T2 అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, T2 అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ T1 అనేది ఎక్కువగా ఉంటుంది, T2 అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలోనే కదా T అనేది ఉంటుంది. అంటే ఇది ఎక్కువ హీట్ ఎనర్జీ, ఇది హాటర్ సబ్స్టెన్స్, హాట్ వాటర్, ఇది కోల్డ్ వాటర్. సో హాట్ వాటర్ కాబట్టి దీని టెంపరేచర్ ఏముంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది తక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పాను ఆల్రెడీ 60-30, కాబట్టి రెండింటికి మధ్యలోనే కదా ఉండేది టెంపరేచర్. సే ఇది టెంపరేచర్ ఎక్కువ, ఇది టెంపరేచర్ తక్కువ, ఇది మధ్యలో ఉంటుంది. సో నేనేం చెప్పాను? హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ సబ్స్టాన్స్. ఇది ప్రిన్సిపల్ అని చెప్పాను. హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టాన్స్. ఇప్పుడు హాటర్ సబ్స్టాన్స్ ఏది? ఇదిగో నాన్న, ఇది హాటర్ సబ్స్టాన్స్, హాట్ వాటర్. ఇది కోల్డ్ వాటర్, ఇదేం కోల్డర్ సబ్స్టాన్స్. సో హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టాన్స్. దీంట్లో ఎంత హీట్ అనేది లాస్ట్ అవుతుందో అది నేను ఫైండ్ అవుట్ చేయాలి.
హీట్ లాస్ట్ ఎంత అవుతుంది? హీట్ లాస్ట్ దీనికి ఫార్ములా మనకు తెలుసు కదా, Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T అంతేనా? సో ఇది ఫస్ట్ మెటీరియల్ కాబట్టి ఇది Q1 అనుకుంటా, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ అంటే మన చిరాకు కదా, కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. తర్వాత ఇది కూడా Q ఈక్వల్ టు MS డెల్టా T కదా, Q2 అనుకుంటాను దీన్ని. మనకేం తెలుసు? Q ఈక్వల్ టు MS డెల్టా T అని మనకు తెలుసు. ఈ ఫార్ములాను ఉపయోగించి నేను దీన్ని సాల్వ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ దాంట్లో మాస్ ఎంత? M1. దీని స్పెసిఫిక్ హీట్ ఏంటి? రెండు సేమ్ మెటీరియల్ కాబట్టి S కాబట్టి SI అనుకుంటా. చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా T నాకు ఎంత ఉందో కావాలి, అవునా? M1 ఇంటూ S ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏంటి తెలుసు మనకి? చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్. అంటే తక్కువ ఏదైతే ఎక్కువ ఎనర్జీ హీట్ ఎనర్జీ ఉందో, ఏదైతే ఎక్కువ టెంపరేచర్ ఉందో దాంట్లోంచి తక్కువ టెంపరేచర్ని తీసేస్తే మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ వస్తుంది. దీంట్లో ఎక్కువ టెంపరేచర్ ఏంటి? టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్. సో రెండింటిని కలిపిన తర్వాత ఏ టెంపరేచర్ వస్తుంది? ఈ టెంపరేచర్ వస్తుంది, అవునా? రెండింటిని కలిపిన తర్వాత వచ్చే టెంపరేచర్ ఇది. ఫస్ట్ వాటర్ సబ్స్టెన్స్ ఇది కాబట్టి ఇది పెద్దగా ఉంటుందా, ఇది పెద్దగా ఉంటుందా? T1 అనేది పెద్దగా ఉంటుంది, ఎందుకంటే వాటర్ సబ్స్టెన్స్ కదా. T1 మైనస్ T. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? T1 మైనస్ T. ఎలా రాశారు? ఇది వాటర్ సబ్స్టెన్స్, దీన్ని చల్లని దానికి కలిపితే మిడిల్లోదే వస్తుంది. 60, 30, మిడిల్లో 45 వస్తుంది. కాబట్టి ఏది పెద్దది? 60 మైనస్ 45, అది మనం రాసుకుంటున్నాం. ఓకే, T1 మైనస్ T. సో M1 ఇంటూ S ఇంటూ T1 మైనస్ T, ఇది Q1. అంటే హీట్ లాస్ట్ ఎంత హీట్ అనేది లాస్ట్ అవుతుంది? M1 ఇంటూ S ఇంటూ T1 మైనస్ T అనే హీట్ని ఫస్ట్ ఆబ్జెక్ట్ లూజ్ అవుతుంది. Q2 అంటే ఏం తెలుసు? దీని యొక్క మాస్ ఎంత? M2. దీని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత? రెండు సేమ్ మెటీరియల్స్ కదా కాబట్టి SI రాస్తా. దీనికి S రాసాను కాబట్టి దీనికి SI రాస్తా. ఇప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏం తెలుసు? ఏదైతే ఎక్కువ ఉందో దాంట్లోంచి తక్కువ ఉన్నది తీసేయాలి, అంతేనా? సో ఇది తక్కువ టెంపరేచరు, ఇది ఎక్కువ టెంపరేచరు, రెండింటిని కలిపితే ఇది మీడియం వచ్చింది. అంటే హై, మీడియము, లో. హై, మీడియం, లో. సో ఏది ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంటుంది టెంపరేచర్? ఆబ్వియస్లీ T. కాబట్టి T మైనస్ T2 రాసుకుంటాం. ఓకే, Q ఈక్వల్ టు M2 ఇంటూ S ఇంటూ T మైనస్ T2. ఎంత టెంపరేచర్ అనేది, ఎంత హీట్ ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంటుంది. హీట్ లాస్ట్ ఎంత? Q1 ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ S ఇంటూ T1 మైనస్ T. Q2 ఎంత? M2 ఇంటూ S ఇంటూ T మైనస్ T2. హీట్ గెయిన్ అంటే రెండోది హీట్ గెయిన్ అవుతుంది కదా, రెండోదేమో హీట్ గెయిన్ అవుతుంది, ఫస్ట్దేమో హీట్ లాస్ట్ అవుతుంది, హీట్ కోల్పోతుంది. ఇదేమో ఆ హీట్ని గెయిన్ చేసుకుంటుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ప్రకారం మనకి ఏం తెలుసు? హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ సబ్స్టెన్స్. హీట్ లాస్ట్ బై హాటర్ సబ్స్టెన్స్ ఎంత? Q1. హీట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ సబ్స్టెన్స్. ఎంత గెయిన్ చేసుకుంటుంది ఇది? Q2. ఈ వాల్యూస్ ఏవేవి ఉన్నాయో అవి రాసుకుంటా. M1 ఇంటూ S ఇంటూ T1 మైనస్ T ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ S ఇంటూ T మైనస్ T2. ఓకే, ఇక్కడ వరకు అబ్బాయి అయింది. అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇక్కడ S ఉంది, ఇక్కడ S ఉంది. S అంటే మనకు సిరాకు ఒడేదాం అటు ఇటు. సో ఇక్కడ M1 ఇక్కడ రెండిట్లతోనూ మల్టిప్లై చేస్తుంది కాబట్టి M1 ఇంటూ T1, M1 T1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటా. M1 ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ T, M2 ఇంటూ T మైనస్ M2 T2. సో ఇటువైపు మైనస్ ఉంది, అటువైపు పంపించేస్తాను, అటువైపు మైనస్ ఉన్నది ఇటువైపు తీసుకొచ్చేస్తాను. M1 T1 ఈ మైనస్ M2 T2 ఇటువైపు వచ్చేస్తే ప్లస్ M2 T2 ఈజ్ ఈక్వల్ టు M2 T
ఈ మైనస్ M1T అటువైపు తీసుకెళ్ళిపోతే ప్లస్ M1T. ఏం చేయలేదు నాన్న, ఇటువైపు మైనస్ ఉన్నదాన్ని అటువైపు పంపించాను, ఇటువైపు మైనస్ ఉన్నదాన్ని ఇటువైపు పంపించాను. కావాలంటే చూడండి, M1T1 ఏదైతే ఉందో అదే రాశాను. ఈ మైనస్ M2T ఇటువైపు వచ్చేస్తే ప్లస్ M2T2 ఈజ్ ఈక్వల్ టు M2 T అదే రాసా. ఈ మైనస్ M1T అటువైపు తీసుకెళ్తే ప్లస్ M1T. సో ఏమన్నా ఏవై రాస్తున్నాను, పెద్ద ఏం చేయట్లా. M1T1 ప్లస్ M2T2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ T ఉంది, ఇక్కడ T ఉంది, T కామన్ తీసేస్తా. T ఇంటూ M2 ప్లస్ M1 అంతేనా? సో గమనించండి, ఇక్కడ M2 ప్లస్ M1 అన్నా M1 ప్లస్ M2 అన్నా సేమే. కాబట్టి ఇది మల్టిప్లై చేస్తుంది, ఇటేపు వస్తే ఏమవుతుంది, డివైడ్ చేయాలి. దాన్ని నేను ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి, T మాత్రమే ఇక్కడ మిగులుతుంది. కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు, ఈ M1 ప్లస్ M2 ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది Tతో. కానీ ఇటేపు వస్తే ఏమవ్వాలి, డివైడ్ చేయాలి. M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ గెటింగ్ ద టెంపరేచర్. అంటే రెండు ఆబ్జెక్ట్స్ని మనం కలిపినప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుంది, డిఫరెంట్ వెయిట్స్ తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది, సేమ్ మెటీరియల్సే బట్ డిఫరెంట్ వెయిట్స్ M1 M2 తీసుకున్నప్పుడు వాటి ఫైనల్ టెంపరేచర్ అంటే కలిపిన తర్వాత వచ్చే రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత వస్తుంది అనే దానికి ఫార్ములా. సో దిస్ ఈజ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. కావాలంటే దీన్ని తెలుసు కదా, స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంతటితో ఈ క్లాస్ ఆపుదాం, లేకపోతే బుర్రలు పాడైపోతాయి మీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియోతో హీట్ లెసన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.